సంతోష్ యాదవ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అలాగే దేవరాజు గారు ప్లీజ్ వెల్కమ్. శివ కళ్యాణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. అండ్ బలగం సుజాత గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎడిటర్ రక్షిత్ కుమార్ గారు వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. ఓకే, ఇక తెలుగు ప్రేక్షకుల్ని సరికొత్తగా మన తెలుగు అమ్మాయి అని చాలా గర్వంగా చెప్పుకుని ఇంకొక తెలుగు అమ్మాయి ఇండస్ట్రీలోకి రాబోతున్నారు. భూమి శెట్టి వేదికపైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాము. సినిమా క్యారెక్టర్ లో విజయశాంతిగా మనకు కనిపించబోతున్నారు. అసలు ఆ పేరుకే ఒక పవర్ ఉంది, ఒక వైబ్రేషన్ ఉంది. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఏ క్యారెక్టర్ అయినా క్యారెక్టర్ మాత్రమే కనిపిస్తుందండి. ఈయన ఒరిజినల్ నేమ్ గుర్తు పెట్టుకోవడం చాలా కష్టమయ్యేలా చేస్తూ ఉంటారు ప్రతిసారి. దట్ ఈస్ మిస్టర్ చైతన్యరావు గారిని స్టేజ్ పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. క్రీడా గోళ నుంచి ఇంకా బయటికి రాలేదు. అప్పుడే చూస్తే చాలా మామూలు పర్సన్ లాగా, ఒక మిడిల్ క్లాస్ పర్సన్ లాగా ఈ సినిమాలో మన ముందుకు వస్తున్నారు. ప్లీజ్ వెల్కమ్. అండ్ ఇక ఆలస్యం చేయకుండా వేణు ఉడుగుల గారిని వేదిక పైకి ఇన్వైట్ చేసేద్దాము. ఇవాళ ఈ టీమ్ ని విష్ చేయడానికి చేసినటువంటి మా అతిథి అండ్ మామిడి హరికృష్ణ గారికి వేదిక పైకి సాదరంగా ఆహ్వానం పలుకుతున్నాము. తెలంగాణ భాషా సాంస్కృతిక శాఖ సంచాలకులుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నటువంటి మామిడి హరికృష్ణ గారిని వేదిక పైకి రావాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. అండ్ ఇండస్ట్రీ కోసమైనా ఏదైనా మంచి కంటెంట్ ఉందన్నా సరే మన బంగారం లాంటి దిల్లున్న దిల్రాజు గారు ఎప్పుడు ముందుంటారు ఆ చిత్రాన్ని సపోర్ట్ చేయడానికి. ఇవాళ కూడా ఈ టీజర్ లాంచ్ చేయడానికి విచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తూ దిల్రాజు గారికి సాధారణంగా వేదికపైకి ఆహ్వానం పలుకుతున్నాము. హరికృష్ణ గారు, మామిడి హరికృష్ణ గారు మనందరికి తెలిసిందే. సో అంతకుముందు నాకు పెద్ద పరిచయం లేదు, కానీ బలగం సినిమా దగ్గర నుంచి మా ఇద్దరి మధ్యలో ఒక పరిచయంతో పాటు ఒకసారి రవీంద్ర భారతికి పిలిచి వారు ఏం చేస్తున్నారో చూపించినప్పుడు నిజంగా నేను ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ అండి. మేము ఎక్కడో సినిమా ఫీల్డ్లో ఉండి మా దగ్గరకు వచ్చిన వాళ్ళని కథలు కానీ దర్శకులుగా ఇంట్రడ్యూస్ చేస్తున్నాం, కానీ మీరు వాళ్ళందరినీ ఇష్టం ఉన్న వాళ్ళని ట్రైనింగ్ నేర్పిస్తున్నారు చూడ, అది చాలా అప్రిషియేట్ చేయాల్సిన విషయం. సో ఎంతోమందికి మీకు టాలెంట్ ఉన్న వాళ్ళని ఇండస్ట్రీకి ఇంట్రడ్యూస్ చేయాలని ప్రయత్నం చేయడం బాగుంది. ఆ ప్రయత్నంలోనే ఇదొకటి. షరతులు వర్తిస్తాయి ఒక మంచి కాన్సెప్ట్తో కరీంనగర్ అంటే తెలంగాణ మేమేదో బలగం చేశాం కానీ ఇంకా డెప్త్ కనిపించాయి డైలాగులు. సో కరీంనగర్లో షూట్ చేసి అందరు మంచి ఆర్టిస్టులను సెలెక్ట్ చేసి సినిమాని కంప్లీట్ చేసుకున్న డైరెక్టర్కి ఆల్ ది బెస్ట్ అండ్ న్యూ ప్రొడ్యూసర్ గారు ఆల్ ది బెస్ట్. షరతులు వర్తిస్తాయి సాంగ్ చూసాము అండ్ టీజర్ చూసాము. ఆ నేటివిటీని బాగా స్క్రీన్ మీద తీసుకొచ్చారు. మీ సినిమా కూడా టీజర్ సాంగ్ లాగా బాగుండి సక్సెస్ కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఆల్ ది బెస్ట్ టీమ్. మామిడి హరికృష్ణ గారు రచించినటువంటి జల అనే పుస్తక ఆవిష్కరణ కూడా ఇప్పుడు అదే దానికి తీసుకురండి త్వరగా. దిల్రాజు గారి చేతుల మీదుగా జల అనే పుస్తకావిష్కరణ ఇప్పుడు జరుగుతుంది. మామిడి హరికృష్ణ గారు ఆయన జ్ఞాన ప్రవాహంలోని కొన్ని ముఖ్యమైన ఆలోచనల్ని పొందుపరిచినటువంటి పుస్తకం. క్రియేటివ్ హెడ్ చరణ్ గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. థ్యాంక్ యూ సో మచ్ దిల్రాజు గారు ఫర్ లాంచింగ్ ద టీజర్ ఆఫ్ షరతులు వర్తిస్తాయి అండ్ టేకింగ్ టైమ్ టు కమ్ హియర్. థ్యాంక్ యూ సో మచ్. ఎడిటర్ రక్షిత్ కుమార్ గారిని మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాం. హలో ఎవ్రీవన్, ఫస్ట్లీ నాకు ఆపర్చునిటీ ఇచ్చిన అక్షర్ అన్నకి, చైతన్య అన్నకి, అలానే మా ప్రొడ్యూసర్స్కి చాలా థ్యాంక్స్ అండి. ఇట్స్ అ వెరీ వాల్యుబుల్ ఆపర్చునిటీ ఫర్ మీ. థ్యాంక్ యూ సో మచ్. ఓకే, శేఖర్ గారు, సినిమాటోగ్రఫర్ శేఖర్ పోచంపల్లి గారు ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ గుడ్ మార్నింగ్ అండి. నా వాయిస్ ఫస్ట్ నేను నా స్పీకర్లో వింటున్నాను, ఎందుకంటే నేను అక్కడ ఉండేవాడిని, ఈరోజు ఇక్కడ ఉన్నాను. ఈ అవకాశం ఇచ్చిన చైతన్య హీరో గారికి అక్షరానికి ఎప్పటికీ రుణపడి ఉంటాను. థ్యాంక్ యూ. సంతోష్ యాదవ్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. జై శ్రీరామ్. అందరికీ శరణార్థులు. అక్షరన్న నన్ను ఎప్పటి నుంచి ఫాలో చేస్తున్నాడో, ఎప్పటి నుంచి సీక్రెట్గా నన్ను చూస్తున్నాడో నాకు తెలియదు. 2.5 years బ్యాక్ నాకు కాంటాక్ట్ చేసి, ఆయనే ఫోన్ చేసి కాంటాక్ట్ చేసి, అన్న ఇంట్లో ఒక సినిమా చేయాలని నేను, మీరు అందులో ఒక చిన్న పాత్ర చేసి దొరికి అని అన్నాడు. తర్వాత
అన్నని ఫాలో అప్ చేసుకుంటూ తీరా చూస్తే ఒక 1.5 year బ్యాక్ షూటింగ్ మొదలు పెట్టినాము. మొత్తం కరీంనగర్లో చేసిన సినిమా. ఇప్పుడు మీరు టీజర్లో చూసినారు కదా నా పాత్ర. అది చాలా సస్పెన్స్, ఎంత ఇంట్రెస్టింగ్ ఉంటుందో. ఆ పాత్రని తీర్చిదిద్దినాడు అన్న, నాకు మంచి అవకాశం ఇచ్చినాడు. చాలా సింపుల్గా ఉంటాడు అన్న. మీరు ఇప్పుడు కూడా చూసినారు, ఎక్కడో మూలకు నిలబడ్డాడు అన్న. అన్న జరలు ఒకసారి సెంటర్కి వస్తే ఒకసారి థ్యాంక్ చెప్పుకుంటాను. లేదు ఇక రాళ్ళు మధ్యలో రా, ఎందుకంటే ఇలాంటి అవకాశంలో నీకు ఒక హక్ ఇచ్చి నీకు కూడా థ్యాంక్ యూ. సో డెఫినెట్గా ఈ మూవీ ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది. చాలా మంచి కాన్సెప్ట్, కంప్లీట్ నేటివిటీ, ఎక్కడ ఏమి హైఫై గ్రాఫిక్స్ ఏం లేకుండా చాలా సింపుల్గా బ్యూటిఫుల్ మ్యూజిక్, ప్రతి ఒక్కరికి కనెక్ట్ అవుతుంది సినిమా. ఎవ్రీ వన్ విల్ కమ్ అవుట్ ఆఫ్ థియేటర్ విత్ ఫీల్ గుడ్ ఫీలింగ్, అరే ఇది ఏదో మన జీవితంలో జరుగుతున్న కథ అని చెప్పేసి అందరు ఫీల్ అవుతారు. థ్యాంక్ యూ అక్షరన్న, థ్యాంక్ యూ. ప్రొడ్యూసర్స్ గారు కూడా చాలా థ్యాంక్స్ చెప్పాలి నేను, ఎందుకంటే వాళ్ళు జనరల్గా ఎవరైనా ఒక రూపాయి పెడితే వాళ్ళకు రూపాయి రావాలని చూస్తారు. వీళ్ళు ఒక సినిమా మీద ప్యాషన్ తోటి డెబ్యూ డైరెక్టర్ అని అంత ఏమి ఆలోచించకుండా జస్ట్ ఒక బిలీఫ్, ఆ బిలీఫ్ తోటి వచ్చి డబ్బులు పెట్టి సినిమాకు వాళ్ళు ప్రోత్సహించినారు. అండ్ డెఫినెట్గా వాళ్ళు ఏం డిసప్పాయింట్ గారు. అండ్ మీరు ఫస్ట్ పాట కూడా చూసినారు, ఎంత మనసులో దిగిపోయింది. అది గుణపంలాగా సాంగ్ దిగిపోయింది. ప్రతి పెళ్లికి ఆ సాంగ్ గ్యారంటీగా ప్లే చేస్తారు. సో దీనికంతా బేస్ మన ప్రొడ్యూసర్స్ గారు, అలాగనే మామిడి హరికృష్ణ గారు కూడా వెనుకోండి, ఆయన ప్రతి విషయంలో సపోర్ట్ మాకు. థ్యాంక్ యూ ఎవ్రీవన్. థ్యాంక్ యూ అన్న, అక్షరన్న, వన్స్ అగైన్ థ్యాంక్ యూ. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. దేవరాజ్ గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికి నమస్తే అండి, నా పేరు దేవరాజ్ పాలమూరు. షరతులు వర్తిస్తాయి సినిమాలో ఒక మంచి అవకాశం ఇచ్చి ఒక క్యారెక్టర్ ఇచ్చారు డైరెక్టర్ గారు, ప్రొడ్యూసర్ గారు, అదేవిధంగా హీరో గారు. ఇక ఏం మాట్లాడాలని తెలియదు, ఏదో చెప్పాలి. అయితే అక్షరన్న నాకు శివ కళ్యాణ్ ద్వారా పరిచయం అన్న, చాలా రోజుల నుంచి తెలుసు నాకు. ఈ సినిమాలో క్యారెక్టర్ కోసం నేను కూడా అందరిలో ఆఫీస్లో పోయి అన్నని కలిసిన. పోతే ఇందులో చిన్న క్యారెక్టర్ ఉంటుంది, దేవరాజ్ చేస్తావో చేయవో చెప్పలేము, నెక్స్ట్ సినిమాకి చూద్దాం అన్నాడు. సరే ఏం చేస్తామని ఇక వేరే ప్రయత్నాల్లో ఉన్నప్పుడు ఒకరోజు ఫోన్ వచ్చింది నాకు 3 గంటలకి. ఎక్కడ ఉన్నావు అంటే నేను కర్నూలు దగ్గర ఉన్నాను. ఇమ్మీడియట్ స్టార్ట్ అయ్యి ఉదయం 8 o'clock కరీంనగర్లో ఉండాలి అని. సరే ఏదో చిన్న క్యారెక్టర్ ఇస్తున్నాడు కదా పోదామని పోయినా. సినిమాలో చిరంజీవి విజయశాంతి ఉంది కదా, మా చిరంజీవి గారు విజయశాంతి ఉంది కదా, వాళ్ళిద్దరున్నాక రావు గోపాలరావు ఉండాలి కదా. గా క్యారెక్టర్ మా అక్షరాన్ని ఇచ్చిండు, చాలా సంతోషం. అక్కడ నుంచి రెండో అన్ని నా పోస్టరే పెట్టొద్దు యాక్చువల్గా, నాకు తెలిసి మరి అన్న ఎందుకు పెట్టిండు కథాపరంగా. అక్కడ నుంచి రెండో పోస్టర్ చూసుకున్నప్పుడు నాకు చాలా సంతోషం వేసింది. ఈ సినిమాకి ఈ టీజర్ లాంచ్కి వచ్చిన పెద్దలు దిల్ రాజు గారు అంటే కూడా గౌరవం మాకు. అదేవిధంగా మామిడి హరికృష్ణ సార్ అంటే, సార్తో మాట్లాడుతుంటే పుస్తకాలు చదవాల్సిన అవసరం లేదు. ఓ సబ్జెక్టు గురించి ఆయన మాట్లాడుతుంటే 10 పుస్తకాలు చదివి సబ్జెక్టు సార్ మాట్లాడుతుంటే కాలి పక్కన నిలబడుతుంది. సార్ వచ్చినందుకు చాలా సంతోషం. అదేవిధంగా మా వేనన్న, మేము ఇంటి మనిషిలాగా అనుకుంటాం, మా పెద్దోడు అనుకుంటాం. వేనన్న ఇండస్ట్రీలో మాకు తెలిసిన వాళ్ళలో పెద్ద డైరెక్టర్లో వేనన్న కూడా ఉండడం, ఇక్కడ డైరెక్ట్ మీద ఉండడం వేనన్నకు కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్పుకుంటూ, అదే మా హీరో గారు ఇంకా ఎక్కువ ఏం చూడు ఒక్కటి చెప్తాం, మళ్ళీ అవకాశాలు రావు కదా, టైం పడుతుంది రానికి. హీరో గారితో నేను నాటకాలు చేసేదండి. మామూలుగా బయట నాటకాలు చేసినప్పుడు ఒక ఎక్స్పీరియన్స్ స్టేజ్ మీద రోజు రోజుకి కొద్దిగా అభివృద్ధి చెందుతూ ఉంటాం. కో ఆర్టిస్ట్ దగ్గర చేసినప్పుడు ఫస్ట్ భయపడతాం. చాలా సినిమాలు హీరోగా చేసిండు, మనం ఒక మంచి క్యారెక్టర్ పడ్డప్పుడు ఆయనతో ఎట్లా చేస్తాం ఏంటి అనేది భయపడదు. కానీ అన్న మీ దగ్గర చేస్తున్నప్పుడు నేను చాలా నేర్చుకున్నా. మీరు మాట్లాడే విధానం, డిక్షన్ చాలా అద్భుతంగా ఉంది. మీతో నటించడం నా అదృష్టంగా ఫీల్ అవుతున్నా. అందరికీ బ్యాస్ మీద ఉన్న పెద్దవాళ్ళందరికీ కూడా నమస్కారం చెప్పుకుంటూ, ప్రొడ్యూసర్ సార్కి ధన్యవాదాలు చెప్పుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. పద్మావతి గారు మాట్లాడతారు ఇప్పుడు. అందరికీ నమస్కారం అండి. నాకు అక్షర్ గారు ఒకరోజు కాల్ చేసి ఆఫీస్కి రండి మాట్లాడాలి అన్నారు. వెళ్ళిన తర్వాత ఈ క్యారెక్టర్ గురించి చెప్పి ఒక స్టోరీ లైన్ చెప్పారు, ఇలా ఉంటుందండి మీకు అని. నేను అది వినగానే చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను.
ఇంకా రోజు రోజు క్యారెక్టర్ చేస్తున్న కొద్దీ నాకు చాలా కాన్ఫిడెన్స్ అనిపించింది. ఇప్పుడు ఈ సినిమా తర్వాత చాలా మంచి మంచి రోల్స్ వస్తాయి, ఇంకా నాకు క్యారెక్టర్స్ చాలా మంచి క్యారెక్టర్స్ పడతాయి అనిపించింది. చాలా థ్యాంక్స్ అండి అక్షర్ గారు. ఇంకా చైతన్య గారు కూడా సెట్లో ఉన్నప్పుడు చాలా ఎంకరేజ్ చేసేవారు. ఆయనతో ఇంకో మూవీ కూడా చేస్తున్నాను, కంటిన్యూ అవుతుంది మదర్గా. ఇప్పుడు వచ్చిన సాంగ్ చూసిన తర్వాత అశోక్ కుమార్ గారు రాసిన సాంగ్ చాలా బాగుంది. మాకైతే ఇంకా పాజిటివ్ వైబ్స్ వస్తున్నాయి, సినిమా చాలా హిట్ అవుతుందని. అంతే అండి. థ్యాంక్ యూ అండి. కానీ ఇలాంటి మంచి న్యాచురల్ అండ్ నేటివ్ సినిమాల ద్వారా మీలాంటి వారందరి టాలెంట్ ని చూసే అవకాశం మాకు దొరుకుతుంది. థ్యాంక్ యూ సో మచ్. అండ్ అఫ్ కోర్స్ బలగం సినిమా తర్వాత బలగం సుజాత అయిపోయారు. సో ఇప్పుడు సుజాత గారు మాట్లాడతారు. అందరికీ నమస్కారం అండి. మీడియా ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సపోర్టింగ్ అస్. అండ్ వేదికను అలంకరించిన పెద్దవారందరికీ పేరు పేరున థ్యాంక్ యూ సో మచ్ అండి. అండ్ అక్షయ్ కుమార్ గారికి చాలా థ్యాంక్స్. మంచి ఆపర్చునిటీ ఇచ్చారు. ఇందులో నేను ఏమి హీరోయిన్ మదరో హీరో మదరో కాదు, మంచి పాత్ర చేశాను. అంటే అక్కడ ఏడ్చాను, ఏడిపించాను. ఇక్కడ అందరిని ఏడిపించేలాంటి పాత్ర చేశాను. కాకపోతే చాలా బాగుంది నా పాత్ర. నన్ను మళ్ళీ గ్లామర్గా చూసుకున్నాను, కొంచెం అందంగా కొంచెం అన్ని క్యారెక్టర్స్ చేయాలని నా కోరిక. సో ఈ మూవీతో నేను ఇంకొక భిన్నంగా కనిపిస్తున్నందుకు అలా నన్ను క్రియేట్ చేసిన అక్షయ్ కుమార్ గారికి, అశోక్ గారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ నా కో ఆర్టిస్ట్ చాలా బాగా సజెషన్స్ ఇచ్చారు సార్, థ్యాంక్ యూ. అండ్ వేణు సార్, మీతో ఇంకో ప్రాజెక్ట్ చేయాలని నా కోరిక, మరి నెరవేరుస్తారో లేదో సార్, నెరవేరుస్తారా సార్? విరాట పర్వంలో పద్మ నేను సార్తో ప్రాజెక్ట్ చేశాము. సో థ్యాంక్ యూ సో మచ్. నాకు ఈ ఆపర్చునిటీ ఇచ్చిన ప్రతి ఒక్కరికి థ్యాంక్స్. మీడియా మిత్రులు ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు పెద్దింటి అశోక్ కుమార్ గారు మాట్లాడతారు. రైటర్, ఈ చిత్రానికి డైలాగ్స్ అందించారు, అలాగే లిరిక్స్ ని అందించారు. గుడ్ మార్నింగ్ టు ఎవ్రీబడి. తెలుగు సినిమా అనగానే గుర్తొచ్చే ఒక గొప్ప పేరు దిల్ రాజు గారు. ఇట్ కెన్ బి రిటన్ విత్ ఏ గోల్డెన్ లెటర్స్. తెలుగులో అంతటి గొప్ప వ్యక్తి చేతుల మీదుగా లాంచ్ కావడము, మరియు ఈ తెలుగు సినిమాకి ముఖ్యంగా తెలంగాణ సినిమా ద్వారానికి కట్టిన ఒక మామిడి తోరణం మా హరికృష్ణ సార్. ఒక వికీపీడియా ఇదంతా, అది ఒక మహావృక్షం అయితే కల్చరల్ పరంగా అందులోంచి ఎదిగినటువంటి మొక్కలు ఇలా పుష్పిస్తున్నాయి, తర్వాత సినిమాగా వికసిస్తున్నాయి. ఇది మీ స్కూల్ సార్, మేమంతా మీ స్కూల్లో ఎదిగినటువంటి స్టూడెంట్స్ని. తర్వాత తమ్ముడు వేణు తెలుగు సినిమా తెర మీద పెట్టిన ఒక డెటాల్ సంతకం, అంత అద్భుతమైనటువంటి ప్రతి ఒక్కరు. ముఖ్యంగా నేను కలలుగానే డైరెక్టర్లో ఆయన ఒకడు, ఆయనతో పనిచేస్తానా అని వేదిక మీద వాళ్ళతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా షరతులు వర్తిస్తాయి సినిమా అక్షర తమ్ముడు ప్రతి ఫ్రేమ్లో లైఫ్ను పెట్టి డూ ఆర్ డైగా తీసినటువంటి ఆయన తపన నిజంగా చూస్తే చాలా ఆనందంగా అనిపిస్తుంది. నన్ను ఒకనాడు మాది 3-4 సంవత్సరాల ప్రయాణం బిఫోర్ కరోనా, ఒకనాడు వచ్చి కథ వినిపించి అద్భుతం ఉన్నది తమ్మి అంటే, అన్న నువ్వు మాటలు రాయాలన్నాడు. సరే తీ మాటలు రాస్తా అన్నాక కొన్ని రోజులు అయినాక మళ్ళీ వచ్చిండు. ఏమో వచ్చినావు తమ్మి అంటే, నువ్వు పాట రాయాలన్నాడు. ఏం మాటలు అంటివి మళ్ళీ పాట అంటివి, ఇదేం కథ తమ్మి, సరే తీ ఏదో ఒకటి రాస్తా అంటే, అది కాదు నువ్వు పెళ్లి పాట రాయాలండి. ఎన్నడో పెళ్లి చేసుకున్నది మర్చిపోయినా, నాకెట్లా యాదుకుంటుంది తమ్మి, ఏం కథ నన్ను నీ ఇష్టం ఉన్నట్టు రాయి. తర్వాత మళ్ళీ నాడు వచ్చాడు, ఏమో మళ్ళీ ఏం కథరో ఇది, మళ్ళీ ఏం చెప్తారో అని అనుకున్న వరకు అన్న నువ్వు యాక్షన్ చేయాలని అన్నాడు. మాటలు రాస్తానంటే మాటలు రాసి పాటలు రాసి మళ్ళీ ఇంకేసి యాక్షన్ చేస్తా ఎంత మీది అంటే, సరే ఏదో చిన్న పాత్ర అని అనుకున్నా. కాదు అట్లా దండి పాత్ర, అది మామూలుగా నా మనస్తత్వానికి విభిన్నమైనటువంటి పాత్ర చూసిన తర్వాత, అది మీ సినిమా చూసిన తర్వాత అరే నిజమే అంత అద్భుతంగా ప్రతి ఫ్రేమ్ లో ఒక మధ్యతరగతి జీవితం. నిజంగా ఇలా సినిమా, తెలుగు సినిమాలో మధ్యతరగతి మనిషి హీరో. శ్రీశ్రీ గారు అన్నట్టు, ఇలా ఆ తాజ్ మహల్ కట్టింది ఎవరు కాదు, ఆ రాళ్ళెత్తిన కూలీలు ఎవరు అని, ఇలా మధ్య
వాటి జీవితాలు, వాళ్ళ ఆశలు, వాళ్ళ ఆశయాలు, వాళ్ళు ఏ విధంగా అదే ఇలా తెలుగు సినిమాలో హీరో, ఆ కథనే హీరో. అట్లా మనం ఎన్నో సినిమాలు చూస్తున్నాం, అవి చాలా హిట్ అవుతుంది. కాబట్టి ఈ షరతులు వర్తిస్తాయి కూడా తప్పకుండా ఇది మీ మనసును దోచుకుంటుంది. అక్షర నిర్మించిన ఈ సినిమా అక్షరాల హిట్ అవుతుంది. అక్షర పేరు అక్షరాల తెలుగు సినిమాలో లిఖించబోతుంది, అది గ్యారంటీ. తమ్ముడు ప్రతి ఫ్రేమ్ లో ఒక కుటుంబం లాగా చేశాం మేము. ముఖ్యంగా నటించడం అనేది బలగం సుజాత గారి పక్కన నటించాలంటే ఏందామే మంచి స్టార్, ఆమె పక్కన నేనే నటిస్తా అంటే ఏం కదా నన్ను మర్చిపో నువ్వు అని అట్లా నన్ను ఒక తీర్చిదిద్ది, ఒక ఫ్రేమ్, ఒక పాత్రలో తీర్చిదిద్ది. అట్లాగే ఒక అద్భుతమైనటువంటి పాట, ఇలా పెళ్లి పాట. తెలుగు సినిమాలో చాలా వచ్చిన ఈ పెళ్లిలు సీతారాముల కళ్యాణం నుంచి మొదలు పెడితే, కానీ తెలంగాణ సినిమాలో తెలంగాణ ఈవెంట్స్ చూపిస్తూ అవి మైలపూలు తీసుడు, తర్వాత ఓడి బియ్యం పోసుడు, చక్కెర కుడుకలు పోసుడు, ఇట్లా ప్రతి ఈవెంట్ను దాన్ని ప్రాణం పోసిన వాడు అక్షర. తన దర్శకత్వంతో మనం లిరిక్స్ రాస్తే చాలా సందర్భాల్లో రైటరు డిసప్పాయింట్ అవుతాడు. తను అద్భుతంగా ఏదో ఊహించుకొని ఒక పాట రాస్తాడు, దాన్ని ఎండి తెర మీద చూసేసరికి ఆ పాట అరే నేను ఇట్లా అనుకున్నా కానీ నా ఇట్లా చేసిండే డిసప్పాయింట్ అవుతుంది. కానీ నిజంగా నేను పాట రాసినాక డిసప్పాయింట్ కాదు, ఒక 1000 రెట్ల ఆనందం కలిగింది. అరే నేను ఇట్లా అనుకోలేదు, అయినా ఇట్లా తీసిండు, చాలా గొప్ప అని. అట్లా ఆయన నిజంగా తన భవిష్యత్తును తానే రాసుకున్నంత అద్భుతంగా ఈ సినిమాను తీశాడు. కాబట్టి ఇది తప్పకుండా హిట్ అవుతుందని తర్వాత నా తోటి సహచరులందరికీ, తర్వాత నాతో నటించినటువంటి మా శంకరన్న కూడా ప్రతి దాంట్లో ఇట్లా కాదు తమ్మికి ఇట్లా కొత్తగా మనకేం తెలుసు, మేకప్ వేసుకొని ఏదో పాటలో మాటలో రాసుకున్నాం కానీ దాంట్లో చేయలేదు కదా. అట్లా నన్ను తీర్చిదిద్దినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, ముఖ్యంగా తమ్మి ఇలా తెలుగు సినిమాకి ఒక గొప్ప ఎంటర్నిది, ఒక గొప్ప అడుగునిది. ఈ అడుగు ఒక మహాప్రవాహం అవుతుంది. రేపు చరిత్ర లోపల అక్షర కుమార్ అక్షరాల నిలిచిపోతాడని మరొకసారి మీకు అభినందనలు తెలియజేస్తూ, నన్ను మాటలు రాస్తూని పాట రాయించి, పాటలు రాస్తూని నటుని చేసి, నన్ను ఇలా సినిమాలో పూర్తిగా ముంచి తేల్చినటువంటి నీకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. మామిడి హరికృష్ణ గారు మాట్లాడతారు. సార్, ఇవాళ మీరు ఇక్కడికి రావడం చాలా చాలా స్పెషల్ థింగ్ మా అందరికి. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ శుభోదయం. స్టార్లైట్ స్టూడియోస్ అంటే మనం అందరం ఏమనుకుంటామంటే ఇక్కడి నుంచి వెళ్ళిన వాళ్ళు, విదేశాల్లో వెళ్ళిన వాళ్ళు అక్కడ బాగా అంటే బాగుంటారు, మంచిగా ఉంటారు, అంటే బెస్ట్ లైఫ్ని లీడ్ చేయడం కోసమే అక్కడికి వెళ్తారు, విదేశాల్లో ఉంటారు, బాగా డబ్బులు సంపాదించుకుంటారు. ఇక్కడ మళ్ళీ ఏదో భూములు కొంటారు, ఇల్లులు కొంటారు, విల్లాలు కొంటారు. సో దీస్ ఆర్ ఆల్ ద కామన్ కనోటేషన్ దట్ ఈస్ బీయింగ్ దేర్ ఇన్ మై మైండ్, ఇన్ అవర్ మైండ్స్. బట్ ఏంటంటే కొంతమంది ఉంటారు మళ్ళీ పే బ్యాక్ టు ది సొసైటీ అని. ఎక్కడినైతే మనం ప్రయాణం మొదలెట్టామో, తొవ్వను మొదలెట్టినామో, బాట వేసుకున్నామో, మళ్ళీ ఆ మొదటి బాటకి తిరిగి వచ్చి మళ్ళీ తల్లికి ఒక నీరాజనం అర్పిద్దాం, తల్లికి ఒక కృతజ్ఞత వ్యక్తం చేద్దాం అనే వాళ్ళు చాలా తక్కువ మంది ఉంటారు. సో అలాంటి అతి తక్కువ మంది విదేశాలలో స్థిరపడ్డ ఎన్ఆర్ఐలలో నాకు తెలిసిన ఒక చక్కని సహృదయత, అలాగే ఈ తెలంగాణ మట్టి పట్ల, తెలంగాణ జీవితం పట్ల గొప్ప సోయి ఉన్న మనుషులు ఒక 3 ఉన్నారు. 2 విదేశాల్లో ఉంటారు, ఒక ఆయన ఇక్కడ ఉంటాడు. వారిలో ఫస్ట్ ఎవరంటే సామల నాగార్జున గారు, వారు ఒకరు. తర్వాత నెక్స్ట్ ఎవరంటే శిరీష్ కుమార్ గారు, రెండవ వారు. వీరిద్దరూ విదేశాల్లో ఉంటారు, వివిధ వ్యాపారాలు, వాణిజ్యాలు, వ్యవహారాలు చూసుకుంటారు. బట్ అట్ ద సేమ్ టైం ఎన్నాళ్ళ నుంచో లోపల మదన పడుతుంది. సో వాళ్ళు ఏం చేయాలి, నా తెలంగాణకి నేను వచ్చిన తొవ్వకి ఏదో చేయాలని తపన పడుతున్నారు. ఆ క్రమంలో వారికి ఒక మంచి మిత్రుడు ఇక్కడే ఉంటాడు, కృష్ణకాంత్ గారు. సో ఈ 3 కలిసి ఈ అద్భుతాన్ని షరతులు వర్తిస్తాయనే పేరుతో మన ముందు ఆవిష్కరించారు. సో అందుకని ఫస్ట్ ఐ వుడ్ లైక్ టు సే మై హార్ట్ ఫెల్ట్ కంగ్రాచులేషన్స్ టు ది ప్రొడ్యూసర్ హూ మేడ్ దిస్ డ్రీమ్ ఇన్ టు రియాలిటీ. సినిమా ఒక స్వప్నం, సినిమా ఒక కళ, సినిమా అనేది ఒక ఇమాజినేషన్. ఎంత దానికి వాస్తవికత ఉన్నా దాంట్లో కొంత సినిమాటిక్ లిబర్టీ, క్రియేటివ్ లిబర్టీ, కొంత ఫిక్షన్, కొంత ఉంటుంది గనక, ఆ క్రియేటివిటీ ఉంటుంది గనక అలాంటి ఒక స్వప్నం ఇది. మనం కళ్ళు తెరిచి చూసే ఒక సాంకేతిక స్వప్నం సినిమా. సో కళ్ళు మూసి చూసేది కళ అయితే, కళ్ళు తెరిచి
ఒక తెర మీద మనం చూసే ఒక స్వప్నమే సినిమా అయినప్పుడు అలాంటి స్వప్నాన్ని ఈ ముగ్గురు ఆవిష్కరించారు. సో అందుకు వారికి మొదటిసారి కృష్ణకాంత్ గారు ఇద్దరి తరపున కూడా ఇక్కడ కృష్ణకాంత్ గారు ఉన్నారు. సో కృష్ణకాంత్ గారు వారి డెబ్యూ సినిమా, ఈ డెబ్యూ సినిమా మరిన్ని 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 మంచి సినిమాలు, కంటెంట్ డ్రివెన్ సినిమాలు కి దారి తీయాలని, ఒక మంచి పాత్ క్రియేట్ అవుతుందని భావిస్తూ వారికి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అలాగే షరతులు వర్తిస్తాయి సినిమా, దీనికి మెయిన్ థీమ్ కూడా బుద్ధుడు చెప్పిన థీమే దీనికి పెట్టుకున్నారు అక్షర కుమార్, డైరెక్టర్, స్క్రిప్ట్ రైటర్ అండ్ డైలాగ్ రైటర్. సో దాంట్లో ఏం పెట్టుకున్నారు, కోరికలే మనిషి దుఃఖానికి మూలం. ఈ ప్రపంచంలో ఉండే ప్రపంచం అంతా దుఃఖమయం, 4 సత్యాలని చెప్తాడు బుద్ధుడు. ప్రపంచం అంతా దుఃఖమయం, దుఃఖానికి కారణము కోరికలు, కోరికలు అనంతాలు, కోరికలని కూడా అనంతాలు. 3వది, 4వది కోరికలను జయించవచ్చు. ఆ జయించడానికి మార్గం కూడా చెప్తాడు. ఆయన ఏం చెప్తాడంటే అష్టాంగ మార్గం అని చెప్తాడు. సో దట్ ఈస్ ద బుద్ధిస్ట్ ఫిలాసఫీ. సో ఇక్కడ మనం ప్రస్తుతం సమకాలీన సమాజంలో నివసిస్తున్న జీవనంలో ఆ కోరికలు ఎలా ఉంటాయి, వాటి యొక్క స్థితిని ఒక మధ్యతరగతి పర్స్పెక్టివ్ లోంచి తెలంగాణ నేపథ్యంలో చెప్పిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో అలాంటి షరతులు వర్తిస్తాయి సినిమాలో చాలా మంది ఎంటైర్ కాస్ట్ క్రూ అందరూ చేశారు. సో వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ నిర్మాతలు అయితే, రెండవది ఈ స్వప్నాన్ని కన్నా అక్షర కుమార్, డైరెక్టర్ కుమారస్వామి గోదావరి కన్ను నుంచి మొదలెట్టాడు, సినిమాని కలగన్నాడు, అక్షరాన్ని నమ్ముకున్నాడు, వేణు ఉడుగుల దగ్గర అసోసియేట్గా చేశాడు, మిగతా చాలా సినిమాల్లో పనిచేశాడు, అనుభవాన్ని గడించాడు, సెన్సిబుల్గా ఉంటాడు, సెన్సిటివ్గా సినిమాని ప్రజెంట్ చేద్దాం అనుకున్నాడు, తన జీవితాన్ని, తనను చూసిన జీవితాన్నే మన ముందు ప్రదర్శించాడు. సో అదే ఆ షరతులు వర్తిస్తాయి. ఈ షరతులు వర్తిస్తాయి సినిమాని తొలిసారి కలగని మన ముందు ఆవిష్కరించిన అక్షర కుమార్కి ఒకసారి వీ వుడ్ లైక్ టు గివ్ ఏ హ్యూజ్ రౌండ్ ఆఫ్ అప్లాజ్. ఒక్కసారి, అంటే ఇది డెబ్యూ సినిమానే. సో అక్షర కుమార్కి శుభాకాంక్షలు. తను డెబ్యూ డైరెక్టర్, డెబ్యూ ప్రొడ్యూసర్, డెబ్యూ డైరెక్టర్. సో ఇలా అందరూ, చాలా మిగతా టెక్నీషియన్స్ అందరు కూడా కొత్త ఉన్నవారు, ఇష్టం ఉన్నవారు, ఎంతో ప్రేమగా చేశారు. సో వారందరికీ కూడా శుభాకాంక్షలు. ఇవాళ ఈ టీజర్ లాంచ్కి మన దగ్గరికి విచ్చేసి మనందరినీ ఆశీర్వదించి ఈ కొత్త సినిమాని, కొత్త కంటెంట్ని, కొత్త ఆలోచనల్ని, కొత్త క్రియేటివ్ టాలెంట్ని ప్రోత్సహించడానికి నిరంతరం ప్రయత్నం చేసే బిగ్ ప్రొడ్యూసర్ అండ్ భారతదేశం మొత్తం మీద ప్రస్తుత కాలంలో గర్వించదగిన ప్రొడ్యూసర్, తెలుగు సినిమా నుంచి ఒక అంతర్జాతీయ స్థాయి సినిమాను తీయగలిగే స్థాయిలో సినిమాలని ప్రొడ్యూస్ చేస్తున్న ప్రొడ్యూసర్ దిల్ రాజు గారు. దిల్ రాజు గారు ఇక్కడికి విచ్చేసినందుకు వారికి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మరొక అంటే ఈ లాంచ్కి విచ్చేశారు తమ్ముడు వేణు ఉడుగుల. చాలా అంటే విపరీతంగా చదువుతాడు. తను స్వతహాగా కవి, రచయిత, సమకాలీన సమాజం పట్ల, మిగతా అన్ని అంశాల పట్ల ఎంతో విస్తృతమైన జ్ఞానం ఉన్న మనిషి. దాంతోపాటు ఒక కమిట్మెంట్ ఉన్న మనిషి. ఈ నేల పట్ల, ప్రజల పట్ల, నేల మీద ఎంత ప్రేమ ఉందో, ఈ మట్టి మీద ఎంత ప్రేమ ఉందో, మట్టిలోని జీవన విలువల పట్ల ఎంత ప్రేమ ఉందో, మనుషుల పట్ల విస్తృతమైన ప్రేమ, ఆకాశమంత ప్రేమ ఉన్న మనిషి, మనుషుల్ని ప్రేమించాలని తెలిసిన మనిషి. సో అందుకే ఇంతకుముందు నీది నాది ఒకే కథతో డెబ్యూతో మొదలెట్టాడు. తర్వాత విరాట పర్వంతో మన అందరిలో ఒక కొత్త ఆలోచన రేకెత్తించాడు. త్వరలో తను ఒక సబాల్టర్న్ సినిమా అనే కొత్త ప్లాట్ఫామ్ ని క్రియేట్ చేయబోతూ అందరిలో, అంటే ఒక ఇప్పటి వరకు వెళ్ళిన సినిమా దారిని మళ్లించే విధంగా ఒక కొత్త పాతని క్రియేట్ చేసే దిశగా మార్గదర్శిగా నిలవబోతున్నాడు. సో అలాంటి వేణు ఉడుగుల ఈ రోజు ఈ కార్యక్రమానికి విచ్చేసి తన ఆశీర్వాదం చెప్పడం అనేది సంతోషంగా భావిస్తున్నా. అలాగే ఈ సినిమాలో నేను చెప్పదలుచుకున్న ఒక 2-3 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు టీజర్ లాంచ్ లో ఎంత చక్కగా, అంటే పాట ఇంతకుముందే శేఖర్ కమల గారు రిలీజ్ చేశారు మొన్ననే. సో వారికి కూడా శుభాకాంక్షలు. పాటలో ఎంత అద్భుతమైన పాట అంటే, మేము అనుకుంటాం తెలంగాణ సినిమా కావాలంటే పెద్దింటి వారి మెట్లు ఎక్కాల్సింది అనేది జనరల్ గా కామన్ కాన్వర్టేషన్. పెద్దింటి వారు ఎవరంటే పెద్దింటి అశోక్ కుమార్ గారు. తెలంగాణ కథని, తెలంగాణ సినిమాకి కావాల్సిన కథని చాలా చక్కగా చెప్పగలిగిన వాడు, తెలంగాణ ఆత్మని పట్టుకోగలిగినటువంటి మంచి రచయిత పెద్దింటి అశోక్ కుమార్ గారు. వారు ఈ సినిమాలో ఏంటంటే ఆయన డెబ్యూ, లిరిక్ రైటర్ గా డెబ్యూ, నటుడుగా గతంలో చాలా సార్లు వేర్వేరు నాటకాలలో అటు ఇటు నటించారు. బట్ లిరిక్ రైటర్ గా డెబ్యూ, మాటల రచయితగా చాలాసార్లు మల్లేశం సినిమాలో, మిగతా సినిమాలకి కూడా చాలా వర్క్ చేశారు. బట్ లిరిక్ రైటర్ గా డెబ్యూ. సో ఇలా అన్ని కొత్త కొత్త ప్రయోగాలు, కొత్త ఆలోచనలు వచ్చాయి. బట్ ఆత్మ మాత్రం తెలంగాణ. సో అయితే సినిమా కథ అంతా కూడా ఎలా ఉంటుందంటే,
తెలంగాణ నేపథ్యపు కథ, కరీంనగర్ ప్రాంతంలోనే మధ్యతరగతి జీవనం కానీ చూస్తే ఒక యూనివర్సల్ ఎలిమెంట్ ఉంటాయి. ఎమోషన్స్ అన్ని యూనివర్సల్. వి మే హ్యావ్ కల్చరల్ డిఫరెన్సెస్, వి మే హ్యావ్ సర్టెన్ మనకుండే అన్నీ ఉండొచ్చు, మిగతా అంశాల పరంగా జీవన విధానం పరంగా వైవిధ్యాలు ఉండొచ్చు, విభిన్నతలు ఉండొచ్చు, కానీ హ్యూమన్ ఎమోషన్స్ ఆర్ వన్ అండ్ ద సేమ్. ప్రపంచం మొత్తం మీద అలస్కా నుంచి మొదలుకొని ఆదిలాబాద్ వరకు, అంటార్కిటికాలో మనుషులు ఉంటే గనక అక్కడి నుంచి మొదలుకొని మన దగ్గర ఉండే అమరాబాద్ వరకు ప్రతి హ్యూమన్ ఎమోషన్స్ మాత్రం సేమ్ ఉంటాయి. అదే దుఃఖం, అదే వేదన, అదే ఆవేశం, అదే సంతోషం, అదే సంబరం, అదే ఆనందం, అదే వేడుక, అదే అన్నీ ఉంటాయి, సేమ్ అవే ఉంటాయి. అలా చూస్తే ఒక హ్యూమన్ ఎమోషన్స్ కి, ఎమోషనల్ డ్రామాకి పట్టాభిషేకం చేసిన చక్కని సినిమా షరతులు వర్తిస్తాయి. సో మేము చూసాం. ఇప్పుడు ఇంతమంది దిల్ రాజు గారు వచ్చి వెళ్ళారు, వారు నిజంగా చాలా బిజియెస్ట్ గా ఉన్నారు. సో వచ్చారు. ఇంకా గమ్మత్తైన విషయం ఏంటంటే దిల్ రాజు గారు వారి సతీమణితో కలిసి చూసిన, బహుశా నాకు తెలిసి ఒక ప్రివ్యూ చూసిన ఒకే ఒక్క సినిమా ఈ షరతులు వర్తిస్తాయి. మరి ఇంతవరకు అంటే విడిగా చూస్తారు, లేదా ఆయన ఇంకేదో ప్రొఫెషనల్ గా ఉద్యోగ వృత్తిపరంగా ఆయన ఇంకా వేరు వేరు సినిమాలు చూస్తారు, కానీ భార్యాభర్తలు ఇద్దరు కలిసి సినిమాని ఆశాంతం ఆద్యంతం మొదటి నుంచి చివరి వరకు సినిమాని చూసి మధ్య మధ్య నవ్వి మధ్య మధ్య ఆలోచించి చాలా సంతోషపడి సంబరపడి ఫీల్ అయిన ఒక మంచి సినిమా షరతులు వర్తిస్తాయి. సో ఇలా ఈ సినిమాని ఇట్లా రూపొందించారు. ఈ టీజర్ లాంచ్ కి నన్ను ఆహ్వానించినందుకు ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నా. ఇక ఈ సినిమాని మనం అంటాం కదా, ఎవరు నడిపించారు అన్నప్పుడు తెర మీద నడిపించింది ఇద్దరు, ఒకరు చిరంజీవి, ఇంకొకరు విజయశాంతి. చిరంజీవి ఆ పేర్లకే ఆ వైబ్స్ ఉన్నాయి. నిజంగా చెప్పాలంటే తెలుగు సినిమా వాళ్ళందరూ తెలిసిన వాళ్ళందరికీ ఆ పేర్లతో ఒక చక్కని అనుబంధం ఉంది. సో ఆ అనుబంధాన్ని ఇక్కడ చాలా మంచి ఒక పాజిటివ్ ఫీల్ తో మనం చూస్తాం. సో ఈ పాత్రల్ని మన బాయ్ నెక్స్ట్ డోర్, గర్ల్ నెక్స్ట్ డోర్ లాగా, మన ఇంటి అమ్మాయి, మన పక్కింటి అమ్మాయి, మన పక్కింటి కుర్రాడు లాగా చూపించి అంత జీవాన్ని, సజీవత్వాన్ని తీసుకొచ్చిన పాత్రలు రెండు. ఆ వారిలో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ వుడ్ లైక్ టు మెన్షన్ తమ్ముడు చైతన్యరావు. నిజంగా చైతన్యరావు నిజంగా కంగ్రాచులేషన్స్ తమ్ముడు. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం 30 Weds 20 నుంచి మొదలుకొని మొన్న వచ్చిన కీడాకుల వరకు, రేపు రాబోతున్న ఇంకా చాలా సినిమాలు ఉన్నాయి, ఒక సిరీస్ ఆఫ్ సినిమాలు ఉన్నాయి. ప్రతి సినిమాకి తనదైన మార్కు వేసుకుంటూ, తనని తాను ఇంప్రూవ్ చేసుకుంటూ, తనని తాను చెక్కుకుంటూ, తానే శిల్పిగా తానే శిలగా రెండిటి విధంగా వెళ్తున్నటువంటి చక్కని ప్రామిసింగ్ హీరో మనకు చైతన్యరావు. ఒక కంటెంట్ డ్రివెన్ సినిమాకి దొరికిన అద్భుతమైన ఆణిముత్యం మనకు చైతన్యరావు. సో ఈ సినిమాలో ఆయన విశ్వరూపాన్ని చూస్తాం. అంటే క్యారెక్టర్ మేరకు, ఆ క్యారెక్టర్ విశ్వరూపం అంటే ఏదో అని కాదు, అక్కడ క్యారెక్టర్ని దాన్ని సజీవంగా చూపించడం, ఆ పాత్రకు తగిన పరిమితులని సజీవంగా చూపించగలడు. అంత అద్భుతంగా ఈ సినిమాలో చైతన్యరావు తను అద్భుతంగా నటించాడు తమ్ముడు. సో అతనికి శుభాకాంక్షలు. అలాగే భూమిశెట్టి అమ్మాయి, పాపం కన్నడ అమ్మాయి, బట్ నిజంగా ఇంతకుముందు మీరు చూసారు కదా, టీజర్ లాంచ్ దగ్గర ఉన్నప్పుడు చూసారు కదా ఎట్లా ఉండవు, ఓ చిరంజీవి, ఆ మాట, ఆ డైలాగ్ డబ్బింగ్ కూడా అమ్మాయి చెప్పింది. సో ఎంత చక్కగా అంటే మనకు చూస్తే పక్క ఖచ్చితంగా కరీంనగర్ లో ఉండే అమ్మాయి ఇట్లే ఉంటుంది అంటే ఇట్లే ఉంటుంది ఏమో అనిపిస్తుంది. సో అంటే అదే తాలూకు అమాయకత్వం, ఆ ఇన్నోసెన్స్, ఆ చిన్న ప్రేమ, ఆ తల్లి పట్ల తను ప్రేమించిన అబ్బాయి పట్ల ఉండే కమిట్మెంట్, ఎదగాలనే తపన. సో ఆ క్రమంలో జరిగిన చిన్న పొరపాటు వల్ల మనసు వేదన. సో ఇవన్నీ అంశాల మేళవింపుగా చక్కని పాత్రని చక్కగా అద్భుతంగా చేసింది భూమిశెట్టి. చాలా మంచి ప్రామిసింగ్ నటి, భవిష్యత్తు కూడా చాలా బాగుంది. కన్నడలో కూడా మంచి పేరుంది తనకి. సో అలాంటి భూమిశెట్టి ఈ సినిమాకి కూడా పనిచేసింది. సో వారికి కూడా శుభాకాంక్షలు అన్న. అలాగే మిగతా క్యాస్ట్ అందరూ శంకరన్న పాత్రలో కానీ మిగతా అందరికీ కూడా, అలాగే మ్యూజిక్ కంపోజ్ చేశారు. సో వారికి మ్యూజిక్ డైరెక్టర్ కి అండ్ సినిమాటోగ్రాఫర్ కి, ఎడిటర్ కి అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఈ టీజర్ లాంచ్ ఎంతైతే సూపర్ హిట్ అవుతున్నదో అలాగే సినిమా కూడా మంచిగా సక్సెస్ కావాలని, విజయవంతం కావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. స్టార్ లైట్ స్టూడియో తెలంగాణ సినిమాకనే కాకుండా తెలుగు సినిమాకి ఒక రాబోయే కొత్త తరం ఆలోచనలకి, ఒక న్యూ టాలెంట్ కి ఒక మంచి హబ్ గా మారుతుందని, ఒక మంచి అంటే ప్లాట్ఫామ్, ఇట్ విల్ క్రియేట్ ఎ వండర్ఫుల్ ప్లాట్ఫామ్ టు ది యంగ్ టాలెంట్ దట్ ఆర్ గోయింగ్ టు కమ్ ఇన్ ద ఫ్యూచర్ అని భావిస్తూ, ప్రొడ్యూసర్స్ కి మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తూ, అక్షరకి మరొకసారి ఆల్ ద బెస్ట్ అక్షర. అలాగే ఇదే సందర్భంలో తగుళ్ళ గోపాల్ తమ్ముడు కేంద్ర సాహిత్య అకాడమీ యువ పురస్కార గ్రహీత. తను ఎంతో ముచ్చటపడి సాహిత్యం గురించి, కవిత్వం గురించి నన్ను ఇంటర్వ్యూ చేసిన పుస్తకం
అది నిజంగా కరోనా టైంలో చేసింది, అది కొన్ని అనివార్య కారణాల వల్ల లేట్ అయింది. ఆ పుస్తకాన్ని ఈ రోజు దిల్ రాజు గారి చేతుల మీదుగా తమ్ముడు వేణు ఉడుగుల, చైతన్యరావు హీరో, అలాగే కృష్ణకాంత్ గారి వీరందరి చేతుల మీదుగా ఆ పుస్తకాన్ని జమిలి అనే సాహిత్య సంస్థ ప్రచురించడం, దానికి అక్షర కుమార్ బాధ్యత వహించడం సంతోషంగా భావిస్తూ అక్షర కుమార్కి అండ్ ఎంటైర్ టీమ్కి ధన్యవాదాలు. ఆల్ ద బెస్ట్ టు షరతులు వర్తిస్తాయి టీమ్. డెఫినెట్గా ఇప్పుడు రాసుకోండి, మీరు షరతులు వర్తిస్తాయి, మీకు ఖచ్చితంగా నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో అది ఖచ్చితంగా అవార్డ్స్ని పొందుతుంది. ఒకటి. రెండవది, మనందరినీ కూడా ఆలోచింపజేస్తుంది. మనందరికీ ఒక థియేటర్ నుంచి వెళ్ళేటప్పుడు మనసుని తృప్తిపరుస్తుంది. ఒక మంచి సినిమా చూసిన చక్కని పాజిటివ్ థాట్ని మనకిస్తుంది అని మీకు అందరికీ తెలియజేసుకుంటూ ధన్యవాదాలు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఎంత చక్కగా చిత్రం గురించి, ఎంత విపులంగా చిత్ర బృందం గురించి చెప్పారో మీ మాటల్లో వింటూ. షరతులు వర్తిస్తాయి టీమ్ ని విష్ చేసినందుకు, బ్లెస్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్. డైరెక్టర్ కుమారస్వామి గారిని ఇప్పుడు మాట్లాడవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాము. సినిమా చూసిన తర్వాత, టీజర్ చూసిన తర్వాత చిరంజీవి గారికి ఒక పెద్ద అభిమానాన్ని అర్థమైపోతుందండి మాకు. ఒకసారి అందరం గట్టిగా చప్పట్లు కొడదాం, డల్ అంటే గట్టిగా కొడదాం ఒకసారి గట్టిగా. ఎందుకంటే నేను సౌండ్ చేయడానికి ఈ వేడిగా చేశాను. నాకు అది బయటికి వెళ్ళడం ఇష్టం, అంటే దీనికోసం ఇంకొకసారి గట్టిగా కొడదాం సౌండ్. అంటే మనం ఇంతమంది ఉన్నాం కదా. మీడియా వాళ్ళకి వెరీ వెరీ థ్యాంక్ యూ, వెరీ థ్యాంక్ యూ. మీరే సపోర్టు. నేను చెప్పేది ఒకటే, నా సినిమానే మాట్లాడుతుంది. చిన్న మనుషులు పెద్ద మనుషులు ఉంటారు, కానీ చిన్న సినిమా పెద్ద సినిమా ఉండదు, మంచి సినిమా ఉంటుంది. పక్కా నాది మంచి సినిమా, ఎట్ ది సేమ్ టైం పక్కా ఆడుతుంది, అలా నో డౌట్. తర్వాత నేను కృతజ్ఞత చెప్పాల్సిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. ముఖ్యంగా నా ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన త్రివిక్రమ్ సార్కి, ఎట్ ది సేమ్ టైం నా ఫస్ట్ లిరికల్ సాంగ్ రిలీజ్ చేసిన శేఖర్ కమల గారికి, ఎట్ ది సేమ్ టైం ఇప్పుడు టీజర్ రిలీజ్ చేసిన దిల్ రాజు గారికి, ఎట్ ది సేమ్ టైం ఈ టీజర్ ఈవెంట్కి ఎట్ ది సేమ్ టైం వచ్చిన మా వేణన్నకి, మా మామిడారి కృష్ణన్నకి. మామిడారి కృష్ణ నాకే కాదు, నాలాంటి చాలా మంది కళాకారులకు ఒక ఎనగర్ర, ఆయనకు వెరీ థ్యాంక్ యూ. ఎట్ ది సేమ్ టైం బ్యాక్ నుంచి నాకు సపోర్ట్ ఇస్తున్న మద్రాస్ శ్రీధర్ సార్కి, ఎట్ ది సేమ్ టైం రాజేంద్ర గారికి, ఐకాన్ మ్యూజిక్ వాళ్ళకి కూడా వెరీ థ్యాంక్ యూ. కాన్ఫిడెంట్గా చెప్తున్నాను, ఇది ఒక మంచి సినిమా, అంతకంటే ఎక్కువ మాట్లాడాను. మిగతా నేను చాలా మంది నాకు సపోర్ట్ చేశారు, ముఖ్యంగా వీళ్ళిద్దరు పేర్లలో చైతన్య, సూర్యుడు, భూమి తల్లి, వెరీ వెరీ థ్యాంక్ యూ. మిగతా ఆర్టిస్టులు కూడా వెరీ థ్యాంక్ యూ. వచ్చిన మీ అందరికి కూడా వెరీ థ్యాంక్ యూ. థియేటర్లో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష గారు, థ్యాంక్ యూ సో మచ్. మాటలన్నీ తర్వాతే అన్నట్టుగా, సినిమాలోనే అన్నట్టుగా ఉంది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు డాక్టర్ కృష్ణకాంత్ గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాము, వన్ ఆఫ్ ద ప్రొడ్యూసర్స్ ఆఫ్ ద ఫిల్మ్. మార్నింగ్ ఎవ్రీబడి. At the outset, I thank Dilraj Garu giving the opportunity for this today's teaser function, and Dr. Harikrishna Garu and Venu Garu, today the guest of honors, and my director Akshara Garu, and all my team, and my hero Chaitanya Rao Garu, and heroine Bhumi Shetty Garu, and all the cast, and all the team members who supported making this picture very grand. On behalf of our producers Shamala, Nagarjuna, and Sirish Gunda, and myself, we are very much thankful to each and everyone. Though of course we have a plan to do it, but making into plan ఒకదాన్ని తీసుకురావడానికి సహకరించిన వీరందరూ కూడా ఇది హోప్ఫుల్, వీఆర్ వెరీ మచ్ థ్యాంక్ఫుల్ టు దెమ్. సో అందరూ హరికృష్ణ గారు చెప్పారు ద పిక్చర్ హౌ ఇట్ ఈస్. సో సింప్లిఫైగా చెప్పాలంటే, రిగార్డింగ్ అవర్ హీరో, ద క్యారెక్టర్ ఆఫ్ చిరంజీవి, చాణక్యుడు అండ్ చంద్రగుప్త ఇద్దరిని కలిపి మిక్స్ చేసి ఒక ఎసెన్స్ కింద తీసుకుంటే, వాట్ ఎవర్ ద ప్రొడక్ట్ ఈస్ దేర్, దట్ ఈస్ ద క్యారెక్టర్ ఆఫ్ హిమ్. హౌ హీ బిహేవ్ విత్ ఏ ఫియాన్సీ బిఫోర్ మ్యారేజ్, అండ్ హౌ హీ మేనేజ్ హిస్ ఫ్యామిలీ, and how we take the lead to solve the problem in the society. Each and every character is very beautifully narrated and made a very beautiful thing. So once picture ekkada kuda bore kottadandi, definitely we feel that everyone will get some kind of a good picture we have seen, oka manchi essence to subject to vachindi ana dani meeda vastundi. For all the things who made this picture a grand success, we are very much thankful to you all, and I thank all the media who supporting us and taking to the lead. Thank you very much once again giving this opportunity. అంటే మేము అంతా ప్రొడ్యూసర్స్ పేరు చెప్పలేదు, వీఆర్ ఫ్యామిలీ, అందుకని అని చెప్పేసి నా ప్రొడ్యూసర్స్ కూడా వెరీ థ్యాంక్ యూ. నాగార్జున సార్కి, శిరీష్ గారికి, కృష్ణకాంత్ గారికి వెరీ వెరీ థ్యాంక్ యూ సార్. సారీ సార్.
సో అంత ప్రామిసింగ్ గా క్యారెక్టర్ లో అంత ఇన్వాల్వ్ అయిపోయి కనిపించినటువంటి భూమి శెట్టి ఇప్పుడు మాట్లాడతారు. అందరికీ నమస్కారం. బిఫోర్ ఐ స్టార్ట్ ఐ వాంట్ టు థ్యాంక్ ఆల్ ద మీడియా. ఇది నా మొదట తెలుగు సినిమా. సో ఈ తెలుగు సినిమా షరతులు వర్తిస్తాయి చాలా అన్ఎక్స్పెక్టెడ్ మూమెంట్ లో వచ్చింది. అంటే అక్షర సార్ కాల్ చేసినప్పుడు నేను ఏదో ప్రాంక్ కాల్ అనుకున్నా. బట్ ఎస్, టుడే ఐఎమ్ హియర్. నేను మాట్లాడుతున్నా మీ ముందు. సో ఐఎమ్ సో మచ్ హ్యాపీ. ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ ఈ యొక్క ఆపర్చునిటీ కోసం అక్షర గారికి. షరతులు వర్తిస్తాయి సినిమా తెలుగు అయితే వేరే, కానీ నేటివ్ లాంగ్వేజ్ లో మనం మాట్లాడతామంటే అది కొంచెం ఇట్స్ అ బిట్ టాస్క్ ఓన్లీ. సో ఆ కరీంనగర్ కు వెళ్ళి అక్కడి నుంచి స్లాంగ్, తర్వాత అక్కడి నుంచి నేటివ్ మొత్తం ఒక ఆ లాంగ్వేజ్ ని మాట్లాడిన అవకాశం నాకు దొరికింది. సో థ్యాంక్ యూ సో మచ్ ఆ అవకాశం కోసం. అండ్ నాకు యాక్టర్ చైతన్య, he has been a very good supportive ఫస్ట్ నుంచి ఈ రోజు వరకు. సో మొత్తం నా టీమ్ కి నేను థ్యాంక్ యూ చెప్తున్నా. సో ఎస్, మీ అందరూ ఇంతవరకు మనకి సపోర్ట్ చేశారు. సో ఇలాగే మనకి సపోర్ట్ చేయండి. సో షరతులు వర్తిస్తాయి తొందరగా రిలీజ్ అవుతుంది. సో మీరందరూ వెళ్ళి థియేటర్ లోనే చూడండి అండ్ అందరికీ కూడా చెప్పండి. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ అండ్ థ్యాంక్ యూ. అసలు మీరు కన్నడ అమ్మాయి అని చెప్పకపోతే ఎవరికి డౌట్ కూడా రాదు, తెలుగు అమ్మాయి అని చాలా కాన్ఫిడెంట్ గా అనుకుంటారు. బట్ విజయశాంతిగా గుర్తుండిపోతారు అని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. ఆల్ ది వెరీ బెస్ట్. మరి విజయశాంతి మాటలు విన్నాక ఆబ్వియస్ గా మనం మాటలు వినాల్సింది చిరంజీవిదే కాబట్టి చైతన్యరావు గారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం. అందరికీ నమస్కారం. విచ్చేసిన మీడియా మిత్రులకి, ఫ్రెండ్స్ అందరికీ థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ హియర్. ఈ ఆడియో లాంచ్, టీజర్ లాంచ్ ఈవెంట్ కి విచ్చేసిన దిల్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. అండ్ మాకు బిగ్ బ్రదర్ లాగా వేణన్న, హీస్ ఆల్వేస్ బీన్ సపోర్టివ్. అంటే అక్షరన్న ఆల్సో వర్క్డ్ విత్ వేణన్న, బట్ అపార్ట్ ఫ్రమ్ దట్ మా అందరినీ కూడా సినిమా గురించి తెలిసిన తర్వాత హీస్ ఆల్వేస్ బీన్ ఎంకరేజింగ్. సో థ్యాంక్స్ వేణన్న, మీ టైం ఇచ్చి ఇక్కడికి వచ్చిండ్రు. థ్యాంక్ యూ సో మచ్. సినిమా రిలీజ్ అయ్యేదాకా మీ సపోర్ట్ మాకు ఉండాలి, సినిమా రిలీజ్ అయ్యాక కూడా ఉండాలి. థ్యాంక్ యూ అన్న. ఒక మంచి సినిమా థియేటర్స్ వరకు రావాలనంటే అదొక ప్రాసెస్. ఇప్పుడున్న టైమ్స్, ఇప్పుడున్న కండిషన్స్ లో థియేటర్స్ ని సినిమాని థియేటర్స్ వరకు తీసుకురావాలనేది ఇట్స్ ఎ బిగ్ టాస్క్, వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అలాంటి టైమ్స్ లో ఒక మంచి సినిమా థియేటర్స్ దాకా రావాలంటే వి నీడ్ గుడ్ సపోర్ట్ ఫ్రమ్ ది ఇండస్ట్రీ. మాకు అలాంటి సపోర్ట్ మోషన్ టీజర్ లాంచ్ చేసిన త్రివిక్రమ్ గారి దగ్గర నుంచి, సాంగ్ లాంచ్ చేసిన శేఖర్ కమల గారి దగ్గర నుంచి, ఈరోజు టీజర్ లాంచ్ చేసిన దిల్ రాజు గారి దగ్గర నుంచి, మా వేరణ దగ్గర నుంచి, ఇంతమంది మంచి మనుషుల బ్లెస్సింగ్స్, సపోర్ట్ మాకుంది. సో విత్ దిస్ సపోర్ట్ మా కాన్ఫిడెన్స్, మా మోరల్ ఇంకా స్ట్రాంగ్ అయింది. అండ్ త్వరలోనే ఈ సపోర్ట్ అంతా తీసుకొని థియేటర్స్ లోకి వెరీ సూన్ వీఆర్ కమింగ్ ఇన్ టు థియేటర్స్. సో చాలా మంచి సినిమా. అంటే అన్ని సినిమాల గురించి అందరు యాక్టర్స్ మన చెప్తారు, బట్ దిస్ ఈజ్ సంథింగ్ వెరీ క్లోజ్ టు మై హార్ట్. నేను కరీంనగర్ లో పుట్టి కరీంనగర్ లో పెరిగిన నేను మళ్ళీ కరీంనగర్కి వెళ్ళి ఒక కరీంనగర్ బ్యాక్ డ్రాప్ లో ఒక సినిమా చేయడం, ఎవరికైనా వాడి ఊరికి పోయి వాడు సినిమా చేసుకుంటే అంతకంటే పెద్ద అచీవ్మెంట్ ఉండదు. సో దిస్ ఈజ్ అన్ అచీవ్మెంట్ ఫర్ మీ. ఇలాంటి ఒక సినిమాని నాకు ఇచ్చిన మా డైరెక్టర్ అక్షర కుమార్ గారు. నేను అక్షరన్న గురించి అంటే హీజ్ లైక్ మై బ్రదర్, బిగ్ బ్రదర్ ఫ్యామిలీ. సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచి ఇప్పటి వరకు చాలా బాండింగ్, అటాచ్మెంట్ వచ్చింది. ఎక్కువ మాట్లాడను, సినిమా మాట్లాడుతుంది అక్షరన్న గురించి. బట్ ఒకటి చెప్పదలుచుకున్నా మా డైరెక్టర్ గురించి. ఈ జాన్రాకి సంబంధించి దిస్ ఈజ్ ఎ మార్క్, ట్రేడ్ మార్క్ స్టాంప్ ఆఫ్ అక్షర కుమార్. షరతులు వర్తిస్తాయనే సినిమా ఇలాంటి జానర్ లో ఇది మాత్రమే ఎంత అద్భుతంగా తీయగలడనే పేరు మాత్రం తెచ్చుకుంటారు. ఇప్పుడు మనం రాజమౌళి గారి సినిమాలు చూసినప్పుడు ఒక ట్రేడ్ మార్క్ ఉంటుంది కదా. సో ఈ కైండ్ ఆఫ్ జానర్ లో ఐ థింక్ ఇంకా మంచి సినిమాలతో రాబోతున్నారు అక్షరన్న. అంటే సెన్సిటివిటీస్ తో పాటు చిన్న కమర్షియల్ ఎలిమెంట్స్ ని యాడ్ చేస్తూ హ్యూమరస్ వేలో సినిమా చెప్పడం ఇట్స్ వెరీ ఛాలెంజింగ్ టాస్క్. అందులో ఐఎమ్ సో ఇంప్రెస్డ్ విత్ హిస్ డైరెక్షన్ స్కిల్స్ కానివ్వండి, లేకపోతే ద వే హీ అప్రోచ్ ద హోల్ ఫిలిం.
రైట్ ఫ్రమ్ ద బిగినింగ్ టైటిల్ కాన్ నుంచి షరతులు వర్తిస్తాయి, చిరంజీవి, విజయశాంతి, ఇట్లాంటి చిన్న చిన్న అంశాలు వెరీ ఫ్యాసినేటింగ్ అనిపించినాయి నాకు. అంటే ఆయనకు స్క్రిప్ట్ మీద ఉన్న అవగాహన అంతా చాలా స్ట్రాంగ్ హోల్డ్ ఉండే. థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ ఫర్ మేకింగ్ మీ ఏ పార్ట్ ఆఫ్ షరతులు వర్తిస్తాయి. దిస్ విల్ డెఫినెట్లీ బి ఏ ల్యాండ్ మార్క్ ఫిలిం ఫర్ మీ. తెలంగాణ సినిమాల్లో, తెలంగాణ నుంచి వచ్చిన సినిమాల్లో ఇది ఒక పయనీర్ ఫిలిం అవుతుంది ఈ జాన్రాలో. ఇంకో 10 ఏళ్ల తర్వాత కూడా ఈ సినిమా గురించి మాట్లాడుకుంటారు. ఇప్పటివరకు చాలా సినిమాలు వచ్చాయి. బలగం వాజ్ వన్ బెస్ట్ ఎగ్జాంపుల్. బలగం తెలంగాణ సినిమాకి దారిని పే చేస్తే అందులో నెక్స్ట్ ఉండబోయే సినిమా షరతులు వర్తిస్తాయి అవుతుంది. సో ఖచ్చితంగా మిస్ అవ్వకుండా థియేటర్స్ లో చూడండి. ఇప్పుడే టీజర్ లాంచ్ చేశాము, త్వరలో మీ సోషల్ మీడియాలో కూడా రాబోతుంది. సూన్ యాజ్ ఇట్ ఈస్ పుట్ ఆన్ సోషల్ మీడియా. సో ఆల్రెడీ సోషల్ మీడియాలో రిలీజ్ అయింది. టీజర్ చూడండి, నచ్చితే 10 మందికి షేర్ చేయండి. టీజర్ లో చెప్పినట్టు దివ్య మధ్య తరగతి, లోవర్ మిడిల్ క్లాస్, మెజారిటీ ఆఫ్ మన పాపులేషన్ మనమంతా ఇక్కడి నుంచి వచ్చిన వాళ్ళమే. సో వీళ్ళందరూ సగర్వంగా చూడదగిన సినిమా షరతులు వర్తిస్తాయి. సో అందరికీ షేర్ చేయండి. ఖచ్చితంగా బలగం ఎట్లా అయితే అందరూ ఫ్యామిలీస్ తో వెళ్ళి మళ్ళీ చూసారో, ఇది కూడా అలాంటి ఫ్యామిలీతో పాటు వెళ్ళి ఒక గర్వంగా చూడదగిన సినిమా. ఎట్లాంటి అశ్లీలత గానీ అసభ్యత గానీ ఏది ఉండదు. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్. సాంగ్స్ అబ్బాయి అరుణ్ చులివేరి చాలా బాగున్నాయి. ఫస్ట్ సాంగ్ ఒకటే చూసారు, ఇంకా మిగతా సాంగ్స్ వస్తాయి త్వరలో, అవి కూడా చాలా బాగుంటాయి. సన్నీ ఆర్ఆర్ చేశాడు. తర్వాత ఎవ్రీ డిపార్ట్మెంట్, డిఓపి శేఖర్ అండ్ ప్రవీణ్ ఇద్దరు వాళ్ళు కూడా చాలా బాగా చేశారు. సో ఇంకా దెర్ విల్ బి మోర్ ఈవెంట్స్. అప్పుడు సినిమా గురించి ఎక్కువ మాట్లాడతా. బట్ ఫర్ నౌ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ ది పీపుల్ హూ సపోర్టెడ్ అస్. దిల్ రాజు గారు, త్రివిక్రమ్ గారు, శేఖర్ కమల గారు, వేణువన్న, అండ్ లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అవర్ ప్రొడ్యూసర్స్. ప్రొడ్యూసర్స్ లేకపోతే సినిమా లేదండి. ఏ సినిమాకైనా ఫస్ట్ పిల్లర్ ప్రొడ్యూసరే. సో నాగార్జున సామ్లా గారికి, శ్రీష్ గారికి, కృష్ణకాంత్ గారికి హార్దిక ధన్యవాదాలు. వాళ్ళు కావాలంటే వాళ్ళు పెట్టిన డబ్బులతోటి ఏదైనా కమర్షియల్ సినిమా ఆఫ్ చేసుకోవచ్చు. ఒక ఇండి తెలంగాణ ఫిల్మ్ ని చూస్ చేసుకున్నారంటే దట్ ఈస్ ద కాన్ఫిడెన్స్ దట్ దే హ్యావ్ ఆన్ ది స్క్రిప్ట్. సో ఒకరు కాదు, 3 బ్రెయిన్స్ ఒక సినిమాని సెలెక్ట్ చేసుకున్నాయంటే ఖచ్చితంగా డెఫినెట్లీ మంచి సినిమానే అయి ఉంటుంది. మంచి సినిమా అయ్యింది, మేము చూసాము, మీకు కూడా నచ్చుతుంది త్వరలోనే. సో ఆన్ దిస్ నోట్ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ ఆల్ మై కో యాక్టర్స్. ఈ సినిమా తర్వాత ఆల్రెడీ చాలా మందికి పేరు వచ్చింది. ఈ సినిమా తర్వాత ఇంకా మంచి పేరు వస్తుందని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి వచ్చేసిన వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ మంజుష ఫర్ బ్రిలియంటింగ్ హోస్ట్లీ. ఎవరన్నా మర్చిపోయి ఉంటే అసలు మా మార్గదర్శి హరికృష్ణ అన్న మర్చిపోయినా. సో హరికృష్ణ అన్న మాకు రైట్ ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్ స్టేజ్, ఈ సినిమాకి సంబంధించినంత వరకు రైట్ ఫ్రమ్ ద ప్రీ ప్రొడక్షన్ స్టేజ్ టు ఈ రోజు ఇక్కడ వరకు మాకు ముందుండి నడిపించిన మార్గదర్శి హరికృష్ణ అన్న. ఈ సినిమాకి ప్రొడ్యూసర్స్ తర్వాత హీఈస్ బీన్ ద బ్యాక్ బోన్. ఆయన లేకపోతే బహుశా ఈ సినిమా ఇంత దూరం వచ్చేది కాదేమో. ఒక వారధి లాగా మాకు, డైరెక్టర్ కి, ప్రొడ్యూసర్ కి ఒక వారధి లాగా వారు ఉండి మధ్యలో ప్రతి సందర్భంలో ఇలా కాదు ఇలా చేస్తే బాగుంటదని, వారు అంత బిజీగా ఉన్నా కూడా వారు యూజ్ టు గివ్ అస్ టైమ్ అండ్ వారి యొక్క ఎక్స్పర్టీస్ ని మాతో షేర్ చేసుకుంటుండే, సినిమా పట్ల వారికి ఉన్న ఎక్స్పర్టీస్ ని. సో థ్యాంక్ యూ హరికృష్ణ అన్న. హరికృష్ణ అన్న ఈజ్ లైక్ ఎ మెంటర్ టు మీ. సో వారికి ఎప్పుడు ఐ విల్ ఆల్వేస్ బి గ్రేట్ఫుల్ టు హిమ్. నేను ప్రతిసారి ఫోన్ చేసినప్పుడు కూడా, లేకపోతే కలిసినప్పుడైనా, నేను నిన్న లేకపోయినా వారు నా గురించి మాట్లాడే మాటలు ఇట్ ఈస్ లైక్ ఏ షార్ట్, ఒక షార్ట్ తాగినట్టు, లేకపోతే ఒక ఎనర్జీ. ఇట్ ఈస్ కైండ్ ఆఫ్ మోటివేషన్ ఫర్ మీ. నాకు చాలా మళ్ళీ ఉత్తేజపరుస్తుంటాయి ఆయన మాటలు నన్ను. ఇంకా మంచి సినిమాలు చేయాలి, ఇంకా మంచి పేరు తెచ్చుకోవాలన్నట్టు. సో థ్యాంక్ యూ హరికృష్ణ అన్న, థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీథింగ్. అండ్ మరొకసారి దిల్ రాజు గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఇంకోరన్నా మర్చిపోయింటే సారీ. బట్ జిఎస్కే అన్న, మనోళ్ళు జిఎస్కే మీడియా అన్న, సీన్ అన్న, కుమార్ అన్న, దే హావ్ బీన్ ఫస్ట్ సినిమా అప్పటికెళ్ళి, ఇన్ఫాక్ట్ హవా అప్పటికెళ్ళి వాళ్ళు నాతో పాటు దే హావ్ బీన్ ఎంకరేజింగ్ మీ, దే హావ్ బీన్ సపోర్టింగ్ మీ. అన్న కనిపిస్తలేదు ఈ లైట్లల్లా, ఏడున్నా అన్ని మిగతా సినిమాలకు కూడా
నన్ను సపోర్ట్ చేస్తూ స్టార్నే చేయాలి మీరే, మీ చేతిలో పెట్టిన బాధ్యత. బట్ థ్యాంక్ యూ GSK మీడియా అండ్ ఆడియో ఇస్ ఆన్ ఐకాన్ మ్యూజిక్. థ్యాంక్ యూ ఐకాన్ మ్యూజిక్ ఫర్ పికింగ్ అప్ ది మ్యూజిక్. అండ్ చాలా ఎక్కువసేపు మాట్లాడినా. డిజిటల్ మీడియా హౌస్ఫుల్ కదా, హౌస్ఫుల్ డిజిటల్ మీడియా వారికి థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఇప్పుడు థ్యాంక్ యూ, ఈ టీజర్ ని వైరల్ చేసినాక చెప్తా. బట్ మీ అందరికీ టీజర్ నచ్చింది అనుకుంటున్నా. వన్స్ అగైన్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ దిస్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ. అండ్ మా ఓనన్న చాలా సేపటికెళ్ళి ఉన్నారు, ఎక్కువసేపు మాట్లాడిన నేను. థ్యాంక్ యూ. అరే అసలు మా పెద్ద అశోక్ అని మర్చిపోయినా అన్న, సారీ. ఈడ పెళ్లి పాట వేసింది కదా, నాకు మోస్ట్ ఫేవరెట్ సాంగ్. రోజు స్టేటస్ పెట్టుకుంటున్నారు అంటే అంత చాలా నచ్చింది నాకు ఆ సాంగ్. సో ఆ సాంగ్ కి లిరిక్స్ రాసింది అన్ననే. అండ్ నా అన్న కూడా ఇస్ బీయింగ్ దేర్ విత్ ద ఫిలిం రైట్ ఫ్రమ్ ద బిగినింగ్. అన్న చెప్పినట్టు మాటలు పాటలు అవి కాకుండా ఇంకో సర్ప్రైజ్ బ్యాగ్ బ్యూటిఫుల్ క్యారెక్టర్ చేసిండ్రు. సినిమా చూసిన తర్వాత, ఈ సినిమా రిలీజ్ అయిన తర్వాత యాక్టివ్ గా కూడా అన్న చాలా బిజీ అయిపోతారని నేను చాలా స్ట్రాంగ్ గా చెప్తున్నా. థ్యాంక్ యూ ఫర్ ఆల్ ది సపోర్ట్ అన్న. థ్యాంక్ యూ. అండ్ ఆల్ ది కో యాక్టర్స్ కంగ్రాచులేషన్స్ అండ్ థ్యాంక్ యూ సో మచ్. బాయ్. థ్యాంక్ యూ సో మచ్ చైతన్య గారు. చేస్తున్నటువంటి వేణు ఉడుగుల గారికి ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ చెప్తూ, సో ఆయన ఆలోచనలతో ఆయన చిత్రాలతో ఎప్పుడు అందరినీ ఇన్స్పైర్ చేస్తూ ఉంటారు. ఇవాళ విష్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తూ సార్. హలో అండి, అందరికీ నమస్తే. టీజర్ రిలీజ్ చేయడానికి వచ్చిన దిల్ రాజు గారికి, మామిడి హరికృష్ణ అన్నకి, వాళ్ళందరూ ఇక్కడికి రావటము, వాళ్ళ చేతుల మీదుగా ఇది ఆవిష్కరణ జరగడం చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ స్టేజ్ మీద ఉన్న ఆర్టిస్టులు, రైటర్ అందరూ కూడా నాతో వర్క్ చేశారు. మ్యాక్సిమం అందరు నాతో వర్క్ చేసిన వాళ్ళు, చేస్తున్న వాళ్ళే ఉన్నారు. సో అక్షరతో నా ట్రావెలింగ్ అంటే ఒక 10 years నుంచి అతను నాతో ట్రావెల్ చేస్తున్నాడు. నా మొదటి సినిమాకి, రెండో సినిమాకి కూడా తను వర్క్ చేశాడు. చాలా ఎక్స్ట్రీమ్ టాలెంట్ ఉన్న వ్యక్తి, నిలువెల్ల మనిషితనాన్ని పొదువుకున్నటువంటి మనిషి, చాలా హానెస్ట్ ఫెలో. సో చాలా స్ట్రగుల్ పడి ఈ సినిమాని అతను తెరకెక్కించారు. సో నేను ఈ సినిమా స్క్రిప్ట్ నేను ఒక 2 years బ్యాక్ నేను ఫస్ట్ నేనే చదివాను. నాకు స్క్రిప్ట్ చదివినప్పుడు ఒక మైండ్ బ్లోయింగ్ ఎక్స్పీరియన్స్ కలిగింది. చాలా ఎక్స్ట్రాడినరీ స్ట్రాంగ్ కంటెంట్, చాలా బలమైన థీమ్స్ ఇందులో ఉన్నాయి. ఆ క్యారెక్టర్స్ యొక్క ఆర్క్, అందులో అతను చర్చించినటువంటి విషయాలు కావచ్చు, అది చాలా కమర్షియల్ వేలో నెరేటివ్ అంతా కూడా సెట్ చేశారు. ఆ స్క్రీన్ ప్లే కానీ, ఆ లోకల్ ఈడియమ్స్ కానీ, ఒక లోకల్ ఫిలిం అంటే స్థానిక సినిమాల్లో ఉండేటువంటి ఫ్లేవర్, ఆ స్మెల్ చాలా ఎక్స్ట్రాడినరీ అనిపించింది. ఎక్స్ట్రీమ్ గుడ్. చాలా చాలా చిన్న మైనర్ డీటెయిల్స్ అందులో నేను గమనించాను. చాలా చిన్న మైనర్ డీటెయిల్స్ మన మిడిల్ క్లాస్ లైఫ్లో, బిలో మిడిల్ క్లాస్ లైఫ్లో ఉండే, ఇంకా చెప్పాలంటే వెనుకబడిన తరగతుల్లో ఉండే లైఫ్లో ఉండే ఆ జీవన సౌందర్యం, ఆ జీవితాల్లో ఉండే అమాయకత్వం, ఆ జీవితాల్లో ఉండే ఒక ఆశ, నెక్స్ట్ క్లాస్ నుంచి, ఉన్న క్లాస్ నుంచి నెక్స్ట్ క్లాస్కి వెళ్ళాలనే ఒక తపన ఆ క్యారెక్టర్స్లో కనిపిస్తుంది. అది ఎంత దూరం తీసుకెళ్ళింది ఆ కథ వాళ్ళని అనేది ఆ సినిమాలో మనము చూడొచ్చు. డెఫినెట్లీ ఈ సినిమా ఒక డిస్కషన్ పాయింట్ అయితే అవుతుంది. ఇది అక్షరకి గ్రేట్ డెబ్యూట్ ఫిలిం అవుతుందని, అక్షర మంచి డైరెక్టర్గా గుర్తుపెట్టుకోనే, అంటే మాట్లాడుకోవడానికి అర్హత ఉన్న దర్శకుడిగా అతను డెఫినెట్లీ భవిష్యత్తులో ఉంటాడని చెప్పి నేను భావిస్తున్నాను. ఇక్కడికి వచ్చిన పెద్దింటి అశోక్ అన్న, అందరూ మేము కలిసి వర్క్ చేస్తున్నాము. సో అందరు ఆర్టిస్టులకి వన్స్ అగైన్ అందరికీ థ్యాంక్స్ చెప్తున్నాను. మీడియాకు కూడా మీరు అందరూ ఇలాంటి సినిమాని మీరు డెఫినెట్లీ ప్రమోట్ చేయాలి. ఎందుకంటే ఇట్స్ స్మాల్ న్యూ ఏజ్ ఇండిపెండెంట్ ఫిలిం కాబట్టి. సో మీడియాకి స్పెషల్గా నేను అపీల్ చేస్తున్నాను. సో ప్లీజ్ సపోర్ట్ దిస్ ఫిలిం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సో మచ్ వేణుడుగుల గారు.
your wishes means a lot to the team. Thank you so much. Hi. How are you feeling, ma'am? I'm good. Thank you. How are you? I'm fine, ma'am. Starting from Kannada industry, coming to Telugu industry, your debut film. How was the experience? Experience is it's really memorable. అంటే it's only because ఇది నా ఫస్ట్ డెబ్యూ అని. సో ఫస్ట్ నా కాల్ వచ్చినప్పుడు ఐ థాట్ ఇట్స్ అ ప్రాంక్ కాల్, కానీ కాదు, నేను ఇప్పుడు మీతో మాట్లాడుతున్నా అంటే ఎస్. సో చాలా బాగుంది ఎక్స్పీరియన్స్. అంటే ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు కూడా నార్మల్ తెలుగు కాకుండా నేటివ్ తెలుగు ఏముంది అంటే కరీంనగర్ స్లాంగ్ ఏముంది అది మాట్లాడి నేర్చుకొని చాలా హ్యాపీ ఫీల్ అయింది. So yeah, I'm excited. Hoping you guys love the teaser and song. నాకైతే పెళ్లి సాంగ్ చాలా నచ్చింది. సో మీరందరూ చూసి చాలా మందికి షేర్ చేయండి. తర్వాత రిలీజ్ అయిన తర్వాత థియేటర్కి వెళ్ళి చూడండి. సో ఇలాంటి న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్కి ఐ థింక్ ఇది ఒక సపోర్ట్ మన సైడ్ నుంచి. సో యా, థ్యాంక్ యూ సో మచ్. Any updates on your future projects? So this is my current projects coming up, and few Kannada projects are lined up, and I'm debuting in Tamil also. So yeah, hope this year will be my year. Thank you. Congratulations. Hello, ma'am. Hello. Ma'am, ఈ మూవీలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది అనేది కొంచెం చెప్పండి. ఈ మూవీలో అంటే నాది క్యారెక్టర్ పేరు లచ్చవ్వ, హీరో మదర్గా చేశాను. మనకు ప్రతి ఇంట్లో ఒక మదర్ క్యారెక్టర్ ఎలా ఉంటుంది అలాగే ఉంటుంది, చాలా దగ్గరగా ఉంటుంది, చాలా దగ్గర సంబంధాలు ఉంటాయి, చాలా బాగుంటుంది క్యారెక్టర్. ఇంతకుముందు మీరు చేసిన క్యారెక్టర్స్ ఇప్పుడు చేసిన క్యారెక్టర్లో ఏదైనా కొత్తగా మీరు ఏమన్నా ఉన్నదా? కొత్తగా అంటే ఖచ్చితంగా ఉంది. అంటే నేను చేసే ఆల్మోస్ట్ మిడిల్ క్లాస్ మదర్గానే చేసి ఉంటుంది ఇంతకుముందు కూడా, ఇది కూడా అలాంటిదే. బట్ వాటికి దీనికి చాలా తేడా ఉంటుంది. ఇంకా మూవీ నుంచి ఏమైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చా మీ క్యారెక్టర్ పరంగా? ఖచ్చితంగా చేయొచ్చు. ఇంతకుముందు చేసిన క్యారెక్టర్స్ అంటే ఒక 2-3 సీన్స్ అలా ఉంటుండే, ఇది ఆల్మోస్ట్ మొత్తం క్యారీ అవుతుంది. అంటే కొన్ని క్యారెక్టర్స్ ద్వారా కొంచెం సఫర్ అయ్యేది ఉంటుంది స్టోరీలో. సో ఆ కొన్ని క్యారెక్టర్స్లో నాది కూడా ఒకటి అన్నట్టు, షరతులు వర్తిస్తాయి, దానికి రిలేటెడ్గా ఉంటుంది అన్నట్టు నా క్యారెక్టర్. ఇంకా మీ ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్పండి. నా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే ఇప్పుడు ఇంకా ఒక 15 మూవీస్ రిలీజ్కున్నవి. మేబీ నెక్స్ట్ మంత్లోనే ఇంకా మూవీ ఉంది. నిన్ననే ఒక మూవీ అయింది కదా, దాంట్లో కూడా ఉన్నాను, ఒక మదర్ రోల్ చేసి ఉంటుంది. సడన్గా పేరు గుర్తు రావట్లేదు ఆ సినిమా పేరు. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ అండి. కంగ్రాచులేషన్స్ మ్యామ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫర్ ద టీజర్. సో బలగంలో మీరు చాలా మంచి క్యారెక్టర్ చేసి జనాలకి చాలా దగ్గర అయిపోయారు. ఈ సినిమాలో మీ క్యారెక్టర్ ఎలా ఉండబోతుంది? అంటే ఈ మూవీలో నా క్యారెక్టర్ ఇలా గ్లామర్గా ఉంటుంది. బలగంలో విలేజ్ క్యారెక్టర్ ఇక్కడ కొంచెం పాష్గా ఉంటుంది, పూర్గా ఉంటుంది, రిచ్గా ఉంటుంది. సో అది ఇప్పుడు రివీల్ కాకూడదు, అది స్టోరీ వైజ్ అది థియేటర్లోనే చూడాలి. సో ఈ మంచి అవకాశము నన్ను నేను ఇలా చూసుకోవడం, సో చాలా థ్యాంక్స్. ఎందుకంటే మన ఇక్కడికి కూడా సార్ దిల్రాజ్ సార్ రావడము నాకేమో టెన్షన్ వేస్తుంది. సార్ని చూడాలని హ్యాపీ. ఈ టీజర్కి వచ్చి సపోర్ట్ చేసిన దిల్రాజ్ సార్కి అండ్ వేణు సార్ అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్కి థ్యాంక్. అండ్ మీకు ఎస్పెషల్లీ మీకు కూడా ఎప్పుడు మాకు కూడా ఇలా సపోర్ట్ చేస్తూ ఉండాలి. థ్యాంక్ యూ సో మచ్. డెఫినెట్లీ మ్యామ్. మ్యామ్ కొత్తదనం ఏది ఈ క్యారెక్టర్లో? నా కొత్తదనం ఏంటంటే నేను ఎక్కువ జ్యువెలరీ వేసి మేకప్ వేసాను. యాక్చువల్లీ ఏ మూవీకి కానీ మదర్గా చేసుకుంటూ నేను అంటే నార్మల్గా ఉన్నానే, ఇక్కడ నార్మల్ టు రిచ్ లుక్లో వచ్చేస్తాను కాబట్టి సో ఈ గెటప్లో ఇలా ఇప్పుడు ఎలా అన్నానో అలా ఉంటాను. ఇప్పుడు బలగంలో చూసిన మీరేనా అని నన్ను అడుగుతాను. అక్కడ అంటే న్యాచురల్గా ఉంది, ఇక్కడ నేను మన హౌస్ వైఫ్స్ ఎలా ఉంటానో నేను అలా ఉన్నాను. అది విలేజ్ గెటప్, ఇది న్యాచురల్ గెటప్ అని ఇట్లా. ఈ మూవీ షూట్ తర్వాత మీరు పర్సనల్గా ఒక లెసన్ కానీ ఎక్స్పీరియన్స్ కానీ ఏదైనా ఉంటుంది కదా మ్యామ్, పర్సనల్గా ఇది నేను నేర్చుకున్నాను ఇది అట్లాంటిది ఏమైనా అన్నదా? ఏముంటుంది, వీ షుడ్ నాట్ చీట్ అదర్స్. మన కాళ్ళ మీద మనం నిలబడాలి, ప్రతిదీ నమ్మకూడదు అనేది మాత్రం ఈ మూవీలో ఉంటుంది. ఇంకా చాలా ఉంది కానీ ఇప్పుడు చెప్పకూడదు అనేసి నేను ఇట్లా జస్ట్ చెప్తాను అనమాట. ఇంకా మీరు ఏమైనా ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ గురించి ఏమైనా చెప్పండి. ఫ్యూచర్ ప్రాజెక్ట్స్ అంటే మూవీస్ చేస్తున్నాను అండ్ ఒక సీరియల్ స్టార్ మాలో ఎటో వెళ్ళిపోయింది మనసు. సో అది 6 o'clock వస్తుంది. హీరోయిన్ మదర్ క్యారెక్టర్ చాలా బాగుంది, అది సినిమాటిక్గా ఉంది ఆ సీరియల్. అలాంటి సీరియల్ యాక్ట్ చేయడం కూడా మా డైరెక్టర్ సురేష్ గారు కానీ అండ్ డిఓపి గారు కానీ చాలా బాగా తీస్తున్నారు, చాలా బాగుంది టీమ్.
సో ఇంత క్రేజ్ ఏది వచ్చిందంటే బికాస్ ఆఫ్ బలగం. టు బి ఫ్రాంక్, మనం మొదటి ముద్ద తిన్నది ఎప్పుడు మర్చిపోదు. ఎంత ఎదిగినా ఒదిగి ఉండాలి, తిన్న ముద్ద అస్సలు మర్చిపోదు. సో నాకు ఈరోజు ఈ స్టేజ్ ఎక్కి ఇలా నిల్చున్నానంటే బికాస్ ఆఫ్ బలగం. సో నా బలగం టీమ్, మా ప్రొడ్యూసర్స్, డైరెక్టర్స్ అండ్ దిల్రాజ్ సార్కి అండ్ ఈచ్ అండ్ ఎవ్రీ వన్ నాకు ఆపర్చునిటీ ఇచ్చి ఆ తర్వాత అటు నుంచి ఇలాంటివి రావడం చాలా థ్యాంక్స్. అండ్ అక్షయ్ కుమార్ గారు నాకు ఆల్రెడీ తెలుసు, మేము విరాట పర్వంలో చేసున్నాము, ఇందులో హీరో పద్మ గారు కూడా తెలుసు, అందరం టీం చేసి ఉన్నాం. సో ఆయన గోదావరికని, నేను గోదావరికని అండ్ టీం కలిసి చేసాం కాబట్టి నాకు ఆయన ఈ మూవీలో యూ హ్యావ్ ద టాలెంట్ ఉంది సుజాత, మీరు చేయగలరని నాకు ఆపర్చునిటీ ఇచ్చారు. సో చేశాను. సో దానికి ఆయనకు చాలా థ్యాంక్స్. Thank you so much. We are looking forward to see you on the screen. థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. హాయ్ హలో వెల్కమ్ టు వాయిస్ మంకీస్ మీడియా అన్న. ఎలా ఉండబోతుంది అన్న వాయిస్ మంకీస్ మీడియా? వాయిస్ మంకీస్ అంట. హాయ్ వాయిస్ మంకీస్. అంటే ఎలా ఉండబోతుంది అన్న మూవీ? మూవీలానే ఉంటుంది. అంటే మీ ఎక్స్ప్రెషన్ ఎలా ఉందని అన్ని మూవీ చేసిన కదా, ఈ మూవీలో ఎలా ఉండబోతుంది? బాగుంటది. ఈ మూవీ గురించి ఒక 2 words. హాయ్ హలో, షరతులు వర్తిస్తాయి త్వరలో థియేటర్స్ రాబోతుంది. టీజర్ ఆల్రెడీ లాంచ్ అయింది. మీకు నచ్చితే 10 మందితో షేర్ చేయండి. చాలా ఇట్స్ గోయింగ్ టు బి వెరీ డిఫరెంట్ ఫిల్మ్. తెలంగాణ సినిమాలో ఒక పయనీర్ ఫిలిం లాగా అయ్యే ఛాన్సెస్ ఉన్న ఫిలిం. సో ఖచ్చితంగా థియేటర్స్లో చూసి ప్లీజ్ ఎంకరేజ్ గుడ్ ఫిలిమ్స్, గుడ్ సినిమా. ఇందులో కూడా లైక్ అదర్ ఫిలిమ్స్ నా క్యారెక్టర్ చాలా డిఫరెంట్గా ఉండబోతుంది. మీరు థియేటర్స్లో సినిమా చూసినప్పుడు మీకు అర్థమవుతుంది. ఖచ్చితంగా వెరీ లవబుల్ క్యారెక్టర్. డూ వాచ్ ద ఫిలిం ఇన్ థియేటర్స్ వెరీ సూన్. అంటే అన్న మీరు ప్రతి మూవీలో డిఫరెంట్ రోల్ చేస్తారు అన్న. డిఫరెంట్ రోల్ తీసుకోవడానికి కారణం ఏంటన్నా? ఈ డిఫరెంట్ రోల్ తీసుకుంటేనే జనాలు చూస్తారు. ఊరికి ఒకటే రోల్ చేస్తే చూస్తారు. సో యాక్టర్గా ఏదైనా కొంచెం కొత్తగా చేసినప్పుడే కదా మీకు నచ్చుతుంది. సో ఆ ప్రయత్నంగానే అట్లాంటి డిఫరెంట్ క్యారెక్టర్స్ చూస్ చేసుకుంటాం. అప్పటికి ఇప్పటికి మీ బాడీ అట్లే ఉంటుంది అని ఎప్పుడు అంటే లావు గారు బక్క గారు సేమ్ ఇదే మెయింటెనెన్స్ ఏంటని చెప్పచ్చు కానీ సీక్రెట్ కొంచెం? ఏం లేదు, సీక్రెట్ ఏం లేదు. రోజు వర్కౌట్ చేసుకోవాలి, టైం దొరికినప్పుడు హెల్దీ ఫుడ్ తినాలి, అంతే. డైట్ ఇదే కదా మాకు ఇన్వెస్ట్మెంట్. మేము ఇట్లుంటేనే జనాలు చూస్తారు, లేకపోతే ఎందుకు చూస్తారు? ఇంకోటి అప్కమింగ్ మూవీస్ ఏమైనా ఉన్నాయన్న అప్డేట్స్? ఉన్నాయి. దీని తర్వాత హనీమూన్ ఎక్స్ప్రెస్ రిలీజ్ కుంది, పారిజాత పర్వం రిలీజ్ కుంది. అవి కూడా తొందరలో రిలీజ్ అవుతాయి. మన మెగాస్టార్కి పద్మభూషణ్ వచ్చింది కానీ మీకు ఎలా? విభూషణ్ వచ్చింది కానీ వెళ్ళిందా కలిసిందా? లేదు, కలవలేదు. అంతటా ఇంకా ఆ రేంజ్కి వెళ్ళలేదు. త్వరలోనే వెళ్ళి కలుస్తా. ఈ సినిమా అయిపోయిన తర్వాత వెళ్ళి. థ్యాంక్స్ అన్న, ఆల్ ద బెస్ట్ అన్న. వెయిటింగ్ ఫర్ మూవీ. థ్యాంక్ యూ.